ఈ రోజు ఎమర్జెన్సీ సిజేరియన్ ఆపరేషన్స్ గురించి తెలుసుకోవడానికి మనతో ఉన్నారు మా డాక్టర్ గారు, డాక్టర్ శరణ్య, గైనకాలజిస్ట్. మేడం, మీరు 2 years నుంచి గవర్నమెంట్ సెక్టర్లో వర్క్ చేస్తున్నారు, యాజ్ వెల్ యాజ్ మా హాస్పిటల్లో కూడా వర్క్ చేస్తున్నారు. సో మెనీ కేసెస్ మీరు చూసారు. మ్యాక్సిమం నార్మల్ డెలివరీ చేయడానికి మీరు ట్రై చేస్తారు. కాంట్మెంట్ సిచ్యువేషన్లో కొన్ని ఎమర్జెన్సీ కేసెస్లో మాత్రమే LRCS కింద అవి ట్యూన్ అవుతాయి. బట్ ఆ కండిషన్స్ ఏంటి మేడం? ఏ కండిషన్స్లో మీరు సి సెక్షన్ చేయాల్సి వస్తుంది? ఓకే, సో నార్మల్ డెలివరీస్ ప్లాన్ చేస్తున్నప్పుడు అవి కాన్పు నొప్పులు దానంతట అవే రావచ్చు, లేదంటే మేము మందన్న పెట్టొచ్చు నొప్పుల కోసం. వీటిలో మదర్ కండిషన్, బేబీ కండిషన్ అనేది అబ్జర్వేషన్లో పెడతామండి. మదర్కి ఏ టైంలోనన్నా బీపీలు బాగా ఎక్కువ వచ్చినా సరే, లేదు అంటే బ్లీడింగ్ హెవీగా అయ్యి అంటే ముందుగానే విడిపోయే లక్షణాలు మాకు ఏమైనా కనిపించినా, ఆర్ మందు పెట్టే వాళ్ళలో ఏంటంటే ఒక మోస్తరులోనే నొప్పులు రావాలి, దానికన్నా ఎక్కువ నొప్పులు వచ్చినా సరే మళ్ళీ అది బేబీకి ఇబ్బంది అవుతుంది, రక్త సరఫరా బేబీకి తగ్గిపోతుంది. సో ఇలాగా మేము అబ్జర్వ్ చేసినా సరే అర్జెంటుగా ఆపరేషన్కి షిఫ్ట్ చేయాల్సి వస్తుంది. అలాగే బేబీకి తీసుకుంటే బేబీ హార్ట్ బీట్ అనేది కంటిన్యూస్గా మేము ఒక మిషన్లో మానిటర్ చేస్తూ ఉంటాము. హార్ట్ బీట్ బాగా 100 కన్నా తగ్గినా సరే, 160 కన్నా పెరిగినా సరే, లేదంటే బేబీ మోషన్ చేసేసే అవకాశాలు ఉంటాయి. బేబీ మోషన్ చేసేసినా సరే ఎమర్జెన్సీగా ఆపరేషన్కి షిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి ద్వారాలు అనేవి సరిగ్గా తెరుచుకోవు. ఒక లిమిట్ అంటూ ఉంటుంది. మేము మందు పెట్టేటప్పుడు 3 డోసులు, 2 డోసులు, 6 డోసులు, మందులు డోస్ కంప్లీట్ అయిపోయినా సరే ద్వారాలు తెరుచుకోవు. సో అలాంటి కేసెస్కి ఫెయిల్డ్ ఇండక్షన్ అంటాము. ఆ కేసెస్లో కూడా సరే మనం ఎమర్జెన్సీగా షిఫ్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇంకొక సమయంలో ఏమవుతుందంటే ద్వారాలన్నీ పూర్తిగా తెరుచుకున్నాక బేబీ అనేది కిందకి దిగాలి నొప్పులతో, బేబీ దిగకుండా స్ట్రక్ అయిపోతుంది అనమాట. అంటే ద్వారాలు అక్కడ నుంచి బేబీకి సరిపోలేదు బయటికి రావడానికి. దాన్ని సెకండరీ అరెస్ట్ ఆఫ్ డిసెంట్ అని అంటాము మా లాంగ్వేజ్ లో. సో అలా ద్వారాలు పూర్తిగా తెరుచుకున్నాక కూడా ఎమర్జెన్సీగా షిఫ్ట్ చేసి డెలివరీ చేసే సిచ్యువేషన్స్ మేము చాలా ఎన్కౌంటర్ చేస్తాం. ఒక్కొక్కసారి మదర్కి ఫిట్స్ రావచ్చు. డెలివరీ ప్రాసెస్లో కాన్పు నొప్పులతో సఫర్ అవుతున్నప్పుడు ఆ టైంలో తొందరగా డెలివరీ చేసుకోవాలి. ఒకవేళ నార్మల్ అయితే ఓకే, ఇంకా టైం పట్టేటట్టు ఉంటే మాత్రం తొందరగా ఎమర్జెన్సీ సిజేరియన్ సెక్షన్కి షిఫ్ట్ చేయాల్సి వస్తుంది. ఇవి ఎమర్జెన్సీ సిజేరియన్కి షిఫ్ట్ చేసుకోగల కారణాలు. ఈ ఎమర్జెన్సీ సిజేరియన్ సెక్షన్లో మేము ఎదుర్కొనే ఇబ్బందులు ఏంటి అంటే, నార్మల్ సిజేరియన్ సెక్షన్ కన్నా ఎమర్జెన్సీ సిజేరియన్ సెక్షన్లో బ్లడ్ లాస్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ గర్భసంచి సరిగ్గా ముడుచుకోదు, ఇచ్చే మందులకి సరిగ్గా రెస్పాండ్ అవ్వదు. తర్వాత మనం గర్భసంచికి కట్ ఇచ్చేటప్పుడు కూడా ఒక్కొక్కసారి అది కొంచెం ఎక్స్టెండ్ అవ్వి బ్లీడింగ్ అది బాగా ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో కొంచెం కష్టం అవుతుంది కంపారిటివ్లీ. అండ్ ప్రొసీజర్ అయినాక బ్లడ్ అది ఎక్కించాల్సిన అవసరం చాలా సార్లు పడుతుంది అండ్ ఇన్ఫెక్షన్స్ అవి వచ్చే రిస్క్ కూడా ఉంటుంది మదర్కి. సో హయ్యర్ యాంటీబయాటిక్స్ మీద పడతాము. పేగుల్లో కదలికలు కూడా చాలా లేటుగా వస్తాయి. సో ఫుడ్ అది లిక్విడ్స్ అవి అలో చేయడం కూడా కొంచెం కంపారిటివ్ టు ప్లాన్డ్ సిజేరియన్ సెక్షన్తో కంపేర్ చేస్తే ఈ ఎమర్జెన్సీ సిజేరియన్ సెక్షన్లో ఒక 12 hours లేట్గా మేము అలో చేస్తాము ఏమన్నా తాగడానికి, తినడానికి. అండ్ మదర్ అయితే చాలా కేర్ తీసుకోవాలి. సెల్ఫ్ కేర్, హైజీన్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా ఎక్కువగా వస్తాయి ఎమర్జెన్సీ సి సెక్షన్లో. అయితే వీళ్ళకి వచ్చే డౌట్ ఏంటి అంటే, నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ఎప్పుడు ప్లాన్ చేయాలి అండ్ నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో మళ్ళీ నార్మల్ డెలివరీకి వెళ్ళొచ్చా లేదా అని చాలా మంది అడుగుతూ ఉంటారు. కమింగ్ టు దిస్ పాయింట్, సి సెక్షన్ అయ్యే ప్రక్రియలో మనం కట్ ఎలాగిచ్చామనేది చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి అడ్డంగా కాకుండా నిలువుగా కట్ ఇవ్వాల్సి వస్తుంది గర్భసంచి మీద. అలాంటి పేషెంట్స్కి మేము క్లాసికల్ సిజేరియన్ అంటాము. సో ఆ సిచ్యువేషన్లో ఆపరేషన్ అయిన వాళ్ళకి ఖచ్చితంగా నార్మల్ డెలివరీకి అయితే వెళ్ళనివ్వలేము. ఇట్ ఈస్ మ్యాండేటరీ. వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ టైం కూడా సి సెక్షన్కే వెళ్ళాలి. అడ్డంగా ఇచ్చేటట్టు అయితే దే కెన్ అట్లీస్ట్ ట్రై ఫర్ ద నార్మల్ డెలివరీ, బట్ ఓన్లీ ఆఫ్టర్ a period of 3 years. అట్లీస్ట్ 2 years ఆఫ్ హెల్దీ స్పేసింగ్ అనేది మెయింటైన్ చేయాలి. బికాస్ గర్భసంచి కంప్లీట్గా కోరుకోవడానికే 6 months పడుతుంది అండ్ మదర్ హెల్త్ బ్యాక్ అవ్వడానికి, పుట్టిన బేబీ హెల్త్ రికవర్ అవ్వడానికి అట్లీస్ట్ 2 years అయితే కంపల్సరీ కావాలి. వీళ్ళకి ఒక 6 weeks వరకు ఆపరేషన్ అయినాక హెవీ పనులు చేయడం, స్టెప్స్ ఎక్కడం, దిగడం ఇలాంటివి కొన్ని పాటించమని చెప్తాం. బరువులు ఎత్తడం లాంటివి చేయకూడదు. గర్భసంచికి కంప్లీట్గా రెస్ట్ కావాలి రికవర్ అవ్వడానికి. దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ టిప్స్. దీంతో పాటు చాలా మంది పథ్యాలు అవి ఫాలో అవుతూ ఉంటారు. అవైతే మేము అసలు ఎంటర్టైన్ చేయము. ఎంత హెల్దీ ఫుడ్ తీసుకుంటే అంత తొందరగా రికవరీ అనేది ఉంటుంది అండ్ బేబీకి కూడా అంత హెల్దీ బ్రెస్ట్ మిల్క్ అనేది వస్తుంది. సో ఫ్రూట్స్, వెజిటబుల్స్, పల్సెస్, నాన్ వెజ్ అన్ని ఏమన్నా తీసుకోవచ్చు మదర్. దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఇన్ దట్. దీస్ ఆర్ ద ఫ్యూ థింగ్స్ ఐ వాంట్ టు టెల్ అబౌట్ సిజేరియన్ సెక్షన్. థ్యాంక్ యూ.